హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ వైల్డ్ క్యాప్ ఇండెక్స్ ప్రోగ్రామ్ బై జీకే అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఇది ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. అండ్ మన మెయిన్ విషయానికి వస్తే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న జియో పొలిటికల్ టెన్షన్స్ గ్లోబల్ మార్కెట్లో రిస్క్ని ఒక్కసారిగా పెంచేశాయి. మరీ ఇంపార్టెంట్గా ఎనర్జీ సెక్టర్, ఎక్స్పోర్ట్ అలాగే రీజనల్ ఎకనామిక్ యాక్టివిటీస్ వంటి సెక్టర్ మీద ఇంపాక్ట్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అండ్ మనకి మిడిల్ ఈస్ట్ అనేది ఒక స్ట్రాటజిక్ రీజన్ అండి. ప్రపంచం క్రూడ్ ఆయిల్ సప్లైలో పెద్ద భాగం కూడా అక్కడి నుంచే వస్తుంది. గ్లోబల్ ట్రేడ్‌కి ఇదొక కీలకమైన కేంద్రం కూడా. ప్రపంచ క్రూడ్‌లో సుమారు 20-25% స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ప్రయాణిస్తుందండి. ఈ రూట్‌లో గనక డిస్ట్రప్షన్స్ వస్తే ఎనర్జీ ప్రైజెస్ పెరగడం నేచురల్. అలాగే షిప్పింగ్ అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్ పెరగొచ్చు. అండ్ ఇండియాకి ఈ ప్రాంతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన దేశం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్‌లో చాలా ఎక్కువ పర్సెంటేజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అలాగే సూయజ్ కెనాల్ నుంచి వస్తుందన్నమాట. ఈ మార్గాల్లో ఏదైనా ఇంటరప్షన్ జరిగితే ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి. ఇన్పుట్ కాస్ట్ ప్రెషర్ అనేది ఉంటుంది. కార్పొరేట్ మార్జిన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్‌ఫ్లేషన్ ప్రెషర్ అనేది కనిపించొచ్చు. ఇలాంటి జియో పొలిటికల్ డెవలప్‌మెంట్స్ కంపెనీల మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది చూపించొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ హైయర్ ఇన్పుట్ కాస్ట్ ఉండొచ్చు. అలాగే ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ డిలేస్ అవ్వచ్చు. డిమాండ్ ఫ్లక్చుయేషన్స్, కరెన్సీ వాలటాలిటీ, సప్లై చైన్ డిస్ట్రప్షన్స్. అంటే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ న్యూస్ అనంటే కేవలం హెడ్‌లైన్ అయితే కాదండి. కార్పొరేట్ ఎర్నింగ్స్ అలాగే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మీద రియల్ ఇంపాక్ట్ చూపించే అంశం అన్నమాట. సో, ఈరోజు మనకి మిడిల్ ఈస్ట్‌తో స్ట్రాంగ్ బిజినెస్ కనెక్టివిటీ ఉన్న 4 స్టాక్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటో తెలుసా? భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. ఇండియా డిఫెన్స్ సెక్టార్‌లో ఒక వెరీ స్ట్రాంగ్ అండ్ స్ట్రాటజిక్ పీఎస్యూ అన్నమాట. గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీ అయినా కూడా పర్ఫార్మెన్స్ విషయంలో ప్రైవేట్ ప్లేయర్స్‌కి తగ్గకుండా కన్సిస్టెంట్ గ్రోత్ అయితే చూపిస్తుంది. అండ్ కంపెనీ బిజినెస్ ప్రొఫైల్ గనక చూస్తే బీఎల్ ఒక గవర్నమెంట్ ఓన్డ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్ కంపెనీ అండి. ఇది మెయిన్‌గా ఏరోస్పేస్ సిస్టమ్స్, మిలిటరీ ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఇండియాలోనే లీడింగ్ పొజిషన్‌లో ఉంది. అండ్ ఈ కంపెనీ తయారు చేసే ముఖ్యమైన ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా? రాడార్ సిస్టమ్స్, మిసైల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ ఎక్విప్‌మెంట్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, అలాగే నేవల్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్. అంటే మన దేశ భద్రతకి అత్యంత కీలకమైన టెక్నాలజీ బ్యాక్‌బోన్ లాంటిది బీఈఎల్ అని చెప్పుకోవచ్చు. మోరోవర్ బీఈఎల్ పూర్తిగా డిఫెన్స్ మీద డిపెండ్ అవ్వదండి. ఇది సివిలియన్ సెగ్మెంట్‌లో కూడా యాక్టివ్‌గా ఉంది. ఫర్ సపోజ్ ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్స్, స్మార్ట్ సిటీ సెక్యూరిటీ సిస్టమ్స్, హోమ్‌లాండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్ అంటే డైవర్సిఫైడ్ రెవెన్యూ మోడల్ అయితే ఉందన్నమాట. అండ్ కంపెనీ రెవెన్యూలో సుమారు 74% ఇండిజినస్ ప్రొడక్ట్స్ నుండే వస్తుందండి. లైక్ మేక్ ఇన్ ఇండియా విజన్‌కి స్ట్రాంగ్ సపోర్ట్ ఇస్తుంది. ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అడ్వాంటేజ్ ఉంది. అలాగే ఇండిజినస్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చూపిస్తుంది. అలాగే ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ విషయానికొస్తే బీఈఎల్‌కి ఓవర్‌సీస్ ప్రెజెన్స్ కూడా ఉందండి. మస్కట్, ఒమన్‌లో ఆఫీస్ ఉన్నాయన్నమాట. ఒమన్, ఇజ్రాయెల్ వంటి దేశాలకి డిఫెన్స్ సిస్టమ్ ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఐఏఐ అండ్ ఎల్‌బిట్ సిస్టమ్ ఈ రెండిటితో కలిసి ఏంటంటే కంపెనీ స్పెసిఫిక్ మిసైల్ సిస్టమ్ కోసం జాయింట్ వెంచర్‌ని కూడా ఏర్పాటు చేసిందన్నమాట. అండ్ ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ చూస్తే క్యూ3 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో గనక చూస్తే మెయిన్‌గా కన్సాలిడేట్ రెవెన్యూ అనేది క్వార్టర్ ఆన్ క్వార్టర్ 23.52% పెరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 22.72% పెరిగింది. ఇది స్ట్రాంగ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని అయితే చూపిస్తుంది. అండ్ డిఫెన్స్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కూడా చాలా స్ట్రాంగ్‌గా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన లిస్ట్‌లో ఉన్న కంపెనీ బీహెచ్ఈఎల్ అండి. ఇండియా ఇంజినీరింగ్ అండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఒక లెజెండరీ పీఎస్యూ 1964లో ఇన్కార్పొరేట్ అయింది ఈ కంపెనీ. దేశ విద్యుత్ విస్తరణలో డెకేడ్స్ పాటు కీలక పాత్ర అయితే పోషిస్తుందన్నమాట. అండ్ కంపెనీ బిజినెస్ ఓవర్‌వ్యూ గనక చూస్తే బీహెచ్ఈఎల్ ఒక ప్రముఖ గవర్నమెంట్ ఓన్డ్ ఇంజినీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అండి. పవర్ సెక్టార్‌లో స్ట్రాంగ్ లెగసీ అయితే ఉందన్నమాట. అండ్ కంపెనీ కోర్ ఏరియాస్ ఏంటంటే థర్మల్ పవర్ ఎక్విప్‌మెంట్, హైడ్రో ప్రాజెక్ట్స్, న్యూక్లియర్ పవర్ కంపోనెంట్స్, సోలార్ సొల్యూషన్స్, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ అండ్ హెవీ ఇంజినీరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్ తయారీలో ఎక్స్‌పర్టైజ్ ఉంది కంపెనీకి. బీహెచ్‌ఈఎల్ ఓన్లీ పవర్ మాత్రమే కాదండి. బీహెచ్‌ఈఎల్ డైవర్సిఫైడ్ ఇంజినీరింగ్ ప్లేయర్‌గా కూడా ఎవాల్వ్ అవుతుంది. మెయిన్‌గా పవర్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్స్, రైల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఎక్విప్‌మెంట్, డిఫెన్స్ సిస్టమ్స్, ఏరోస్పేస్ కంపోనెంట్స్. రీసెంట్‌గా చెప్పాలంటే వందే భారత్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా ఇన్వాల్వ్‌మెంట్ అయ్యింది. అండ్ సూపర్ ర్యాపిడ్ గన్ మౌంట్స్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ అన్నమాట. అంటే ట్రెడిషనల్ పవర్ కంపెనీ నుంచి కంపెనీ ఏంటంటే మల్టీ సెక్టర్ ఇంజినీరింగ్ జెయింట్‌గా మారుతుంది. అండ్ కంపెనీ ఆర్డర్ బుక్ విషయానికొస్తే ప్రెజెంట్ బీహెచ్‌ఈఎల్ దగ్గర 2196 బిలియన్ ప్లస్ ఆర్డర్ బుక్ ఉందండి. ఇది స్ట్రాంగ్ రెవెన్యూ విజిబిలిటీని ఇండికేట్ చేస్తుంది. మల్టీ ఇయర్ ఎగ్జిక్యూషన్ పైప్‌లైన్ ఉంది. మోస్ట్‌లీ గవర్నమెంట్ అండ్ లార్జ్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్ బేస్డ్ మోడల్ అండి. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్‌గా ఉండడం అనేది లాంగ్ టర్మ్ స్టెబిలిటీకి ఒక పాజిటివ్ సైన్ అన్నమాట. అండ్ బీహెచ్ఈఎల్ ఇంటర్నేషనల్ ప్రెజెన్స్ విషయానికొస్తే బీహెచ్ఈఎల్ 91 కంట్రీస్‌లో ఆపరేషన్స్ నిర్వహిస్తుంది. అండ్ మిడిల్ ఈస్ట్ ప్రెజెన్స్ గనక చూస్తే ఇరాన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్,
సౌదీ అరేబియా, యూఏఈ. హిస్టారికల్లీ ఇరాన్ అండ్ మేజర్ ఫారెన్ మార్కెట్‌గా చెప్పబడుతుందనమాట. సో, ఓవరాల్‌గా కనుక చూస్తే బీహెచ్‌ఈఎల్ అనేది కాన్‌ఫ్లిక్ట్ ఎఫెక్టెడ్ రీజియన్స్ ఎక్స్‌పోజర్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట. సూడాన్ సివిల్ వార్ కారణంగా 2.11 బిలియన్ రిసీవబుల్స్ కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జియోపొలిటికల్ టెన్షన్స్ ఎస్కలేట్ అయితే కనుక ప్రాజెక్ట్ డిలేస్ ఉండొచ్చు, పేమెంట్ కలెక్షన్ ఇష్యూస్ ఉండొచ్చు, అండ్ శాంక్షన్ రిస్క్స్ ఉండొచ్చు. కాంట్రాక్ట్ రీజనరేషన్ ఇష్యూస్ అనేవి ఉండొచ్చు. అండ్ ఇలాంటి ఛాలెంజెస్ బీహెచ్‌ఈఎల్ ఫేస్ చేసే అవకాశం ఉంది. అండ్ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే Q3 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో కంపెనీ నంబర్స్ గనుక చూస్తే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 12.79% గ్రోత్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 4% గ్రోత్ ఉంది. హైయర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, బెటర్ ఆపరేషన్ పెర్ఫార్మన్స్, మార్జిన్స్ గ్రాడ్యువల్లీ ఇంప్రూవ్‌మెంట్, టర్నరౌండ్ సిగ్నల్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ ఇరాన్, ఇజ్రాయెల్ వార్ అనేది కొంత బీహెచ్‌ఎల్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అండ్ ఈ కంపెనీకి రిస్క్ అండ్ ఆపర్చునిటీస్ గనక చూస్తే మెయిన్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి ఇండియా క్యాపెక్స్ సైకిల్ రివైవల్, పవర్ డిమాండ్ గ్రోత్, రైల్వే అండ్ డిఫెన్స్ డైవర్సిఫికేషన్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ బ్యాక్‌లాగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ రిస్క్ వచ్చేసరికి గవర్నమెంట్ డిపెండెన్సీ ఎక్కువగా ఉంది. ఓవర్‌సీస్ రిసీవబుల్ రిస్క్ అనేది ఉంది. జియోపొలిటికల్ డిస్ట్రప్షన్స్ అన్నమాట. సింపుల్‌గా ఒక్క మాటలో చెప్పాలి అంటే బీహెచ్‌ఎల్ ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ క్యాపెక్స్ రివైవల్ థీమ్ స్టాక్ అండి. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉన్నా కూడా మిడిల్ ఈస్ట్ ఎక్స్‌పోజర్ వల్ల రిసీవబుల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన లిస్ట్‌లో వెరీ ఇంపార్టెంట్ రిటైల్ కంపెనీ కళ్యాణ్ జ్యువెలర్స్ అండి. ఇండియా ఆర్గనైజ్డ్ జ్యువెలరీ రిటైల్ సెక్టార్‌లో ఒక లీడింగ్ బ్రాండ్ అన్నమాట. 1993లో టీఎస్ కళ్యాణ్ రామన్ స్థాపించిన ఈ సంస్థ స్మాల్ రీజనల్ ప్లేయర్ నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ వరకు కూడా స్కేల్ అయ్యిందండి. ఈ కంపెనీ స్మార్ట్ సెగ్మెంటేషన్ స్ట్రాటజీని అప్లై చేస్తుందండి. మెయిన్‌గా డిఫరెంట్ కస్టమర్ సెగ్మెంట్స్ కోసం ప్రత్యేకంగా సబ్ బ్రాండ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తుందనమాట. ముహూర్త్ అనే సబ్ బ్రాండ్ అనేది వెడ్డింగ్ జ్యువెలరీ కోసం, అలాగే ముద్ర అండ్ ర్యాంక్ ప్రీమియం డిజైనర్ కలెక్షన్స్ కోసం, ఐశ్వర్యం వాల్యూ కాన్షియస్ బయర్స్ కోసం, అలాగే నిమ్మ ట్రెడిషనల్ హెరిటేజ్ కలెక్షన్స్ అనమాట. ఇది క్లియర్ బ్రాండ్ పొజిషనింగ్ అలాగే కస్టమర్ టార్గెటింగ్ స్ట్రాటజీని ఇండికేట్ చేస్తుంది. అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్‌కి ఒక యూనిక్ అడ్వాంటేజ్ అయితే ఉందండి. అదేంటంటే హైపర్ లోకల్ మోడల్ అనమాట. ప్రతి షోరూమ్‌లో ఇన్వెంటరీని లోకల్ టేస్ట్‌లు అలాగే వెడ్డింగ్ ట్రెడిషన్స్, కల్చరల్ ప్రిఫరెన్స్‌కి అనుగుణంగా కస్టమైజ్ చేస్తుందనమాట. ఇది కస్టమర్ ట్రస్ట్ బిల్డ్ చేస్తుంది. అలాగే రిపీట్ పర్చేజెస్‌ని పెంచుతుంది. రీజనల్ బ్రాండ్ కనెక్టివిటీ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీ మిడిల్ ఈస్ట్ ఎక్స్‌పాన్షన్ విషయానికి వస్తే 2013లో గల్ఫ్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిందండి. ప్రెజెంట్ ఆపరేషన్స్ ఉన్న కంట్రీస్ ఏంటంటే యూఏఈ, ఖతర్, ఒమన్, కువైట్. ఇండియాలో 253 షోరూమ్స్ ఉన్నాయి. అండ్ మిడిల్ ఈస్ట్‌లో 38 షోరూమ్స్ ఉన్నాయి 2025 ఎండింగ్‌కి. గల్ఫ్ రీజియన్‌లో లార్జ్ ఇండియన్ డయాస్పోరా ఉండడం వల్ల స్టడీ కస్టమర్ డిమాండ్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ గనక చూస్తే Q3 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 31.66% గ్రోత్ ఉంది. అలాగే నెట్ ప్రాఫిట్ గనక చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ 59.39% గ్రోత్ ఉంది. స్ట్రాంగ్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ డిమాండ్ అనేది కనిపించింది. బెటర్ ఆపరేటింగ్ లెవరేజెస్, మార్జిన్ ఎక్స్‌పాన్షన్ అనేది జరిగింది. ప్రాఫిట్ గ్రోత్ రెవెన్యూ కంటే ఎక్కువగా ఉండడం అనేది ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుందని ఇండికేషన్ అండి. అండ్ ఈ కంపెనీకి ఉన్న రిస్క్ అండ్ ఆపర్చునిటీస్ కనుక చూస్తే ముందు ఆపర్చునిటీ విషయానికి వస్తే స్ట్రాంగ్ బ్రాండ్ రీకాల్ అనేది ఉంది. వెడ్డింగ్ డామినేటెడ్ డిమాండ్ అనేది ఉంది. గల్ఫ్ ఇండియన్ డయాస్పోరా అడ్వాంటేజ్ ఉంది. స్టోర్ ఎక్స్‌పాన్షన్ రన్‌వే ఉందన్నమాట. అండ్ రిస్క్ విషయానికి వస్తే గోల్డ్ ప్రైస్ వాలటాలిటీ, ఆయిల్ ప్రైజెస్ స్పైక్ అయితే గనక గల్ఫ్ ఎకానమీ స్లో డౌన్ అయ్యే రిస్క్ అనేది ఉంది. కన్స్యూమర్ డిస్క్రిషనరీ స్పెండింగ్ సైకిల్ కూడా ఇంపాక్ట్ చేస్తుందనమాట. సో, ఆయిల్ ప్రైసెస్ గనుక షార్ప్‌లీ పెరిగితే మిడిల్ ఈస్ట్ ఎకానమీస్ అనేవి స్లో అవ్వచ్చు. జ్యువెలరీ డిమాండ్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందనమాట. సో, ఫైనల్‌గా కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది ఒక హై గ్రోత్ ఆర్గనైజ్డ్ రిటైల్ స్టోరీ అండి. స్ట్రాంగ్ మిడిల్ ఈస్ట్ ఎక్స్‌పోజర్ ఉంది. కానీ డిమాండ్ అండ్ గోల్డ్ ప్రైజెస్ సెన్సిటివిటీ కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన లిస్ట్‌లో లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రియల్ కంపెనీ ఏఐఏ ఇంజినీరింగ్ అండి. ఈ కంపెనీ హెవీ ఇండస్ట్రీస్‌కి బ్యాక్ బోన్ లాంటిదనమాట. మైనింగ్, సిమెంట్ సెక్టార్‌లో గ్లోబల్ లెవెల్ ప్లేయర్‌గా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కంపెనీ బిజినెస్ ఓవర్‌వ్యూ గనుక చూస్తే ఐఏఐ ఇంజినీరింగ్ మెయిన్‌గా హై క్రోమియం వేర్ రెసిస్టెంట్ కాస్టింగ్స్, గ్రైండింగ్ అండ్ క్రషింగ్ ప్రాసెస్ కంపోనెంట్స్ తయారు చేస్తుంది. హెవీ ఇండస్ట్రీస్‌కి కంప్లీట్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అందించడం అనేది ఈ కంపెనీ కోర్ బిజినెస్ అన్నమాట. ఈ కంపెనీ కీ ప్రొడక్ట్స్ ఏంటంటే గ్రైండింగ్ మీడియా, మిల్ లైనర్స్. ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించే సెక్టర్స్ ఏంటో తెలుసా? మైనింగ్ లైక్ గోల్డ్, కాపర్, ఐరన్ ఓర్, సిమెంట్ ఇండస్ట్రీ, థర్మల్ పవర్ ప్లాంట్స్, క్వారీస్, రా మెటీరియల్ ప్రాసెసింగ్‌లో కీ పొజిషన్ అనేది ప్లే చేస్తుందన్నమాట. అండ్ ఏఐ అనేది కేవలం స్పేర్ పార్ట్స్ సప్లైయరే కాదండి. కంప్లీట్ గ్రైండింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. రబ్బర్, కంపోజిట్ లైనర్స్‌లో ఎక్స్‌పాండ్ అయిందన్నమాట. ఇన్ హౌస్ ఆర్&డి ప్లస్ కస్టమ్ మెటలర్జీ డిజైన్ ద్వారా కస్టమర్స్ ప్రొడక్టివిటీని పెంచడం, ఆపరేటింగ్ కాస్ట్‌ని తగ్గించడం మీద ఫోకస్ చేస్తుంది. టెక్నాలజీ బేస్డ్ డిఫరెన్షియేషన్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీకి 40+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. 120+ కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. మెయిన్‌గా బిజినెస్ అనేది ఎక్స్‌పోర్ట్ డ్రివెన్ బిజినెస్ అన్నమాట. అండ్ మిడిల్ ఈస్ట్‌లో ఈ కంపెనీకి కీలకమైన మార్కెట్ అయితే ఉందండి. రెవెన్యూలో సుమారు 60% యూఏఈలోని
వెగా ఇండస్ట్రీస్ మిడిల్ ఈస్ట్‌లో ఉంది. ఎఫ్‌జెడ్‌సీ ద్వారా వస్తుంది. వెగా అనేది ఇంటర్నేషనల్ మార్కెటింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్స్, డెలివరీ కోఆర్డినేషన్స్‌ని మేనేజ్ చేస్తుందనమాట. మిడిల్ ఈస్ట్‌లో ఎక్స్‌పోజర్ అనేది సిగ్నిఫికెంట్‌గా ఉంది. అండ్ కంపెనీ గ్లోబల్ ప్రెజెన్స్ విషయానికొస్తే యూఏఈతో పాటు ప్రెజెన్స్ ఉన్న రీజియన్స్ ఏంటంటే నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. రీసెంట్ డెవలప్‌మెంట్ గనక చూస్తే చిలీలో 15,000 టన్స్ ఆర్డర్ వచ్చింది. సౌత్ అమెరికా ప్రెజెన్స్ స్ట్రెంథెన్ చేసిందనమాట ఈ ఆర్డర్. ఫ్రీ అండ్ ట్రేడ్ రిస్క్ తగ్గించుకునేందుకు చైనా, ఘనాలో లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా ఈ కంపెనీ ఏర్పాటు చేస్తుంది. అండ్ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ లాస్ట్ క్వార్టర్‌లో గనక చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ రెవెన్యూ అనేది 1.81% స్లైట్ గ్రోత్ అనేది కనిపించింది. నెట్ ప్రాఫిట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ 5.78% గ్రోత్ ఉంది. బెటర్ ప్రొడక్ట్ మిక్స్ అండ్ మార్జిన్ స్టెబిలిటీ ఉంది. ఫారెక్స్ గెయిన్స్ సపోర్ట్ చేశాయన్నమాట. అండ్ ఈ కంపెనీ రిస్క్ అండ్ ఆపర్చునిటీస్ గనక చూస్తే మెయిన్ ఆపర్చునిటీస్ వచ్చేసరికి హై మార్జిన్ ఇండస్ట్రియల్ మోడల్ అండి. స్ట్రాంగ్ ఎక్స్‌పోర్ట్ డ్రివెన్ స్ట్రక్చర్ ఉంది. గ్లోబల్ మైనింగ్ అండ్ సిమెంట్ ఎక్స్‌పోజర్ ఉంది. టెక్నాలజీ బేస్డ్ కాంపిటీటివ్ ఎడ్జ్ అయితే ఉందన్నమాట. అండ్ ఈ కంపెనీకి ఉన్న రిస్క్ గనక చూస్తే గ్లోబల్ ట్రేడ్ డిస్రప్షన్స్, ఫ్reight కాస్ట్ వాలిటాలిటీ, కమోడిటీ సైకిల్ డిపెండెన్సీ అన్నమాట. మైనింగ్ అండ్ సిమెంట్ క్యాపెక్స్ సైకిల్ స్లో అయితే గనక ఇంపాక్ట్ ఉండొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐఏ ఇంజినీరింగ్ అనేది ఒక హై మార్జిన్ గ్లోబల్ ఇండస్ట్రియల్ థీమ్ ప్లే అండి. మిడిల్ ఈస్ట్ ఎక్స్‌పోజర్ స్ట్రాంగ్‌గా ఉన్న డైవర్సిఫైడ్ గ్లోబల్ ఫుట్ ప్రింట్ అనేది కుషన్ ఇస్తుందన్నమాట. సో ఫైనల్లీ ఈ 4 కంపెనీస్ బీఈఎల్ స్ట్రాటజిక్ డిఫెన్స్ గ్రోత్, బీహెచ్ఈఎల్ ఇన్ఫ్రా అండ్ క్యాపెక్స్ రివైవల్ ప్లే, కళ్యాణ్ హై గ్రోత్ రిటైల్ స్టోరీ, ఏఐఏ గ్లోబల్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోర్ట్ మోడల్. మిడిల్ ఈస్ట్ ఎక్స్‌పోజర్ ఉన్నప్పటికి కూడా రిస్క్ ప్రొఫైల్ ప్రతి కంపెనీకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు చెప్పుకున్న ఈ 4 కంపెనీల్లో కూడా మీకు ఏది ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది కామెంట్ చేయండి. మీ ఒపీనియన్‌ని షేర్ చేయండి. వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మార్కెట్ ఇన్సైట్స్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గుడ్ డే.